హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి 10th క్లాస్ అర్హతతో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 50 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఒకే ఒక ఎగ్జామ్. ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈరోజు మనకి బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో అయితే చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నారు అండ్ ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేయాలని చెప్పేసి అది కూడా అటెండర్ లెవెల్ జాబ్స్ గురించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ కావాలంటే అంత ఈజీ అయితే ఉండదు. మరి ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలంటే దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వాలి అండ్ అందులో మంచి స్కోర్ సాధించాలి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ టీచింగ్ పోస్టులతో పాటు నాన్ టీచింగ్ పొజిషన్స్ అనేటువంటి అటెండర్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. షుడ్ హ్యావ్ పాస్డ్ ఇట్ మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు 10th పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ శాలరీతో పాటు మీకు అక్కడ ఉండడానికి సంబంధించి హాస్టల్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు అండ్ ఫ్రీ మెస్సింగ్. సో ఫ్రీ మెస్సింగ్ అంటే ఏం లేదు, మీకు ఫుడ్ కూడా వాళ్ళే పెడుతున్నారు అనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళే మీకు క్యాంపస్ ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి, అందులోనే మీకు అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలామంది ఇలాంటి జాబ్స్ గురించి ఎదురు చూస్తుంటారు. సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాంపిటీషన్ కూడా ఈ జాబ్స్కి తక్కువగా ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుందంటే ప్రజెంట్ వీళ్ళన్నీ కూడా ఈ జాబ్స్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో చాలామంది కాంట్రాక్చువల్ అనగానే కొంతమంది అప్లికేషన్ కూడా పెట్టారు. ఎందుకంటే కాంట్రాక్చువల్ అనగానే అది మనకి పర్మనెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి తక్కువ అప్లికేషన్స్ పెడతా ఉంటారు. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టండి. ఎందుకంటే మనకి కాంట్రాక్చువల్ పోస్టులు కూడా కొన్ని పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ సైనిక్ స్కూల్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇలాంటి నోటిఫికేషన్స్కి సంబంధించి వాళ్ళు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తారు. వీలైతే మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టి పర్మనెంట్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా ఇలాంటి సంస్థల నుంచి మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో సైనిక్ స్కూల్స్ అనేవి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో కూడా మనకి ఉండడం అయితే జరిగింది. కాబట్టి మనము మన సొంత రాష్ట్రాల్లో కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైనిక్ స్కూల్ బాలచాడి నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి జాబ్స్ ఏంటి అంటే మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. బట్ మీకు ఇందులో అవసరమైనటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవసరమైనటువంటి జాబ్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అటెండర్ లెవెల్ జాబ్ అనేటువంటి వార్డ్ బాయ్స్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అబ్బాయిలకి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే అమ్మాయిలకి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. సో దీనికి సంబంధించి మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో కాంట్రాక్చువల్ అయినా కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అది. సో వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో 3rd పేజీ తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది చూడొచ్చు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, 3 పేజెస్ అయితే ఉంది. మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఏంటి అంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేదంటే మీ సేవకి వెళ్ళి కానీ ఆ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. సో మనము ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏంటంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి, ఆన్లైన్లో కాదు. సో కాబట్టి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ మీద మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఫోటో పైన సిగ్నేచర్ పెట్టాలి. ఫోటోగ్రాఫ్ అతికించిన తర్వాత మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ మీరు ఇక సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మీ యొక్క నేమ్, అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, కేటగిరీ, ఇలా మీరు కంప్లీట్గా ఏదైతే డీటెయిల్స్ అడిగాడో అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసేయండి. సో మీకు అప్లికేబుల్ కాని వాటిని ఎన్ని అని చెప్పేసి అయితే మెన్షన్ అయితే చేసేసండి. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ అడ్రస్కి మీరు 17th నవంబర్ లోపు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలచాడి, జామ్నగర్ 361230 ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే బయోడేటా ఫామ్ ఉంటుంది కదా, బయట బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఆ బయోడేటా ఫామ్ తీసుకుని అందులో కూడా డీటెయిల్స్ రాయండి. తర్వాత మీరు ఒక జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టేసి అవి కూడా అటాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 400 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ రూపంలో అయితే పే చేయాలి. డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలచాడి పేయబుల్ ఎట్ జామ్నగర్ అని చెప్పేసి ఈ పేరు మీద మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడీ తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. 400 రూపీస్ ఆఫ్ ఫీజు అనేది డీడీ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది అడగండి, అక్కడ ఇస్తారు. దాని మీద 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించాలి. ఇది దేనికోసం అంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇందులోనే పంపిస్తారనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మీరు ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు కేవలం 50 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్ ఇలాంటి టాపిక్స్ అనేది మీకు ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా మీకు ఏమీ కండక్ట్ చేయరు. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా మీరు 1కి 2 సార్లు చదివిన తర్వాత అప్లికేషన్స్ అనేవి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అలాగే అదే నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.